కాకాని మండలం నమ్మూరు గ్రామంలోని అందుకే చట్టపరంగా కూల్చివేత కొనసాగుతుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. గుంటూరు జిల్లా నంబూరులో చేపట్టిన కల్వరి టెంపుల్ నిర్మాణం రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. నంబూరులో ఉన్నటువంటి కల్వర్ టెంపుల్ కూల్చివేయాలని చాలామంది సరదా పడుతున్నారు, చాలామంది ఆశపడుతున్నారు. అది పర్ఫెక్ట్ కాదని న్యూస్ ఛానల్ వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి పరిపడిన స్నేహితులారా, ముందుగా ఈ న్యూస్ ఛానళ్ళు ఏమని మాట్లాడుతున్నాయో ఒకసారి ఈ వీడియో చూద్దాం. నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లా పెద కాకాని మండలం నమ్మూరు గ్రామంలోని కల్వరి టెంపుల్ చర్చిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో చర్చిని కూల్చేయాలంటూ ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేస్తున్నారని, అందుకే చట్టపరంగా కూల్చివేత కొనసాగుతుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. గుంటూరు జిల్లా నంబూరులో చేపట్టిన కల్వరి టెంపుల్ నిర్మాణంపై అభ్యంతరాలొచ్చాయి. అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్నారంటూ జై భీమ్రావు భారత్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సురేష్ కుమార్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా వందల కోట్ల రూపాయలతో ప్రమాదకర కట్టడాలు చేపట్టారని పిటిషనర్ వాదనలు వినిపించారు. రాజకీయ నాయకుల అండదండలతో కల్వరి టెంపుల్ నిర్మిస్తున్నారని అడ్వకేట్ వాదించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కల్వరి టెంపుల్ యాజమాన్యానికి తక్షణమే నోటీసులు జారీ చేసింది. రాజులకు రాజును ప్రభువులకు ప్రభు. చూశారు కదా, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనా మందిరాలు కూల్చడం అంటే చాలామందికి సంతోషంగా ఉంది. న్యూస్ ఛానల్ వాళ్ళు మాట్లాడుతూ చాలా సంతోషంగా చెబుతున్నారు. అంతేకాకుండా మరి సుప్రీంకోర్టు ధర్మాసనం కూల్చివేయాలని చెప్పేసిందంటూ ముందుగానే వార్తలు తీసుకొస్తున్నారు. మరి ప్రస్తుతానికి నంబూరులో ఉన్నటువంటి ప్రార్థనా మందిరం అసలు ఏ రీతిగా ఉంది? బాగుందా? కూల్చివేశారా? పడగొట్టేశారా? సుప్రీంకోర్టు ధర్మాసనం కూల్చివేయమని చెప్పిందా? ఈ న్యూస్లన్నీ కూడా ఏం చెబుతున్నాయి? ఎందుకు ఇలా చెబుతున్నాయి? ఇక్కడ జాన్ బాబు గారు కూడా ఈ వీడియోలో మాట్లాడుతూ వారు కూడా చెబుతున్నారు చక్కని ఉపదేశం. అంతేకాకుండా నంబూరు నుండి ఒక సహోదరుడు కాల్ చేసి జాన్ బాబు గారితో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఆ ధర్మాసనము కేసు కొట్టివేసింది, ఏమాత్రం కూడా నంబూరులో ఉన్నటువంటి ప్రార్థనా మందిరాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు అన్నట్లుగా సహోదరుడు చెప్పాడు. సో ఇలాగ చెబుతూ ఉంటే క్రైస్తవం పైన ఉన్నటువంటి మరి కోపం, క్రైస్తవంపై ఉన్నటువంటి ఆవేశం మందిరాన్ని కూలగొట్టాలని చాలామంది ఎలాగన అనుకుంటున్నారు. గమనించిన ప్రేమటి దేవుని ప్రజలారా, మరి అలాగే హైదరాబాద్ మహాపట్టణంలో మరి హెబ్రోన్ చర్చి కూడా ఒక అనవసరమైనటువంటి విషయంలో ఇరుక్కొని డబ్బు విషయంలో అక్కడ ఉన్నటువంటి ఒక సహోదరుడు వీరాచార్యని ఒక 100 మందిని వేసుకొని వెళ్ళి ఆ సంఘం పైన, తాళం వేసినటువంటి సంఘం పైన దాడి చేసి ఓపెన్ చేసి గడిచిన దినాల నుండి చాలా వైరల్గా వీడియోస్ అవుతున్నాయి. సో ఆ సందర్భంలో ఒక విషయాన్ని ఒక పెద్ద మనిషి, ఆ సంఘం యొక్క విశ్వాసి అందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళవలసినటువంటి ప్రార్థనా మందిరము ఈ రోజున అలా అయిపోయిందని చెప్పి తను బాధపడుతూ ఒక రిపోర్ట్తో చెబుతున్నాడు. ఒకసారి ఆ సిగ్నేచర్ స్టూడియో నుండి వచ్చినటువంటి రిపోర్టర్ మాట్లాడుతున్నాడు. ఆ వీడియోని చూద్దాం. హెబ్రోన్ గేట్ కాంపౌండ్ గేట్లు మూయడము, తాళాయడం, రానికుండా లోపలికి చేయడము, అక్కడ చేరే భక్తులు ఉన్నారు, ఆ ప్రాంతం అంతట్లో వచ్చే వాళ్ళందరూ అక్కడికి గ్యాదర్ అవుతారు, వాళ్ళని హెరాస్ చేస్తున్నారు, లోపలికి రానివ్వడం లేదు, స్వేచ్ఛగా ఉండనివ్వడం లేదు. అది చేస్తున్నారండి. ఏమంటే ఆయనకి ఏమైనా అడిగితే కనుక బెదిరించడం, తర్వాత కేసులు పెట్టడం చేస్తున్నారు. రైట్, చూసారు కదా, ఆయన ఏమంటున్నాడంటే ఉద్యోగం చేసుకొని ప్రార్థన చేసుకోవటానికి వెళ్దామంటే భయం అవుతుంది, భయాందోళనకు గురి చేస్తున్నారు, ప్రజల్ని విపరీతంగా అక్కడ హింసిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగనే మరొక విషయాన్ని మనం గమనించేటట్టయితే హెబ్రోన్లో ఉన్నటువంటి మరి కమిటీ వారందరూ కూడా న్యూస్ ఛానళ్ళకి రిపోర్ట్ ఇవ్వడానికి, సరైనటువంటి సాక్ష్యాధారాలు మరి తెలియచేయటానికి ఓ పాస్టర్ గారిని అయితే చేయి మీద కొట్టేశారు. సో ఆయన కూడా అక్కడ కూర్చొని ఉన్నాడు. ట్రై సిటీ అంటే ఆ సిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ, పాస్టర్స్ అందరూ కూడా అక్కడ చేరుకొని ప్రెస్ మీట్ నిర్వహించారు. సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడటానికి ప్రయత్నం. ఆ దాడిలో వారిని దాడి చేసినట్టుగా మేము విన్నాము. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని
ఈ కొన్ని మాటలు మాట్లాడాలనేసి మేము సంఘ నాయకులంగా మరి జంట నగరాలలో ఉన్న సంఘ నాయకులం అందరం ఇక్కడికి వచ్చి చాలామంది వచ్చి ఉన్నాము. కాబట్టి ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్న శ్రీ బాబురావు గారు, ఎక్స్ డీజీపీ గారు, వారు యొక్క సమావేశాన్ని ప్రారంభిస్తారు. అందరు చనిపోయారు 2000 సంవత్సరంకి. 2017లో దొంగ రికార్డు సృష్టించుకున్నాడు ఈ రౌడీ షీటర్. చేసుకొని అందరినీ ప్రజలను మభ్యపెట్టి ఫాల్స్ కేసులు వేసి, అసలు కేసులు ఉన్నాయి నాకు ఆర్డర్ ఉన్నదే అని ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆయన మాట్లాడుతున్నది అసలు ఆయనకి ఏం కేసు ఉంది, ఆయనకి ఏం ఆర్డర్ ఉందని ఎవరు చెక్ చేయాలి, ఏ వ్యవస్థ చెక్ చేయాలి. రెండవది మనుషుల మీద దాడి. ఈ పాస్టర్ గారు, ఇతని పేరు యేసుపాదం గారు, ఈయనని కింద పడేసి కొట్టి ఈయనని డిస్పోజెస్డ్ ఫ్రమ్ హిజ్ ఓన్ క్వార్టర్స్. రైట్, చూస్తారు కదా, సావుకులు, సంఘ పెద్దలు, సంఘ నాయకులు, మరి ఆ హెబ్రోన్లో ఉన్నటువంటి వారందరూ కూడా అలా జరుగుతుంటే మరి కొన్ని న్యూస్లో మనం చూస్తున్నాం. తీన్మార్ మల్లన్న కూడా దీంట్లో ఎంట్రన్స్ అయ్యాడని, అలాగనే మరి మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇందులో కలుగు చేసుకుంటున్నాడని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రక్కన పెట్టేస్తే, దేవుని ప్రజలారా, దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క ప్రార్థనా మందిరాన్ని ఈ విధంగా చూడటం అనేది దేవుని యొక్క కృపలో ఇది చాలా అవమానకరంగా ఉందని చెప్పేసి కూడా ఈ సమయంలో దేవుని సావుకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఈ మధ్యకాలంలో అంటే ఈ 25th అలాగనే 24లో కూడా చాలామంది క్రైస్తవం మీద వాడికి ఉన్నటువంటి విషాన్ని చిమ్ముతూ కక్షను సాధించుకోవాలని చాలామంది కూడా వైరల్ అవుతూ, మరి స్త్రీలు ఆ తర్వాత పురుషులు కూడా క్రైస్తవ్యం పైన ఏమండి ఎంత చేసినప్పటికీ కూడా వీళ్ళు ఇలాగే వస్తున్నారన్న కోపంతో, ద్వేషంతో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక మందిరాలపైన, క్రైస్తవ కుటుంబాలపైన అనేక విధములుగా పలువురు మార్లు కూడా దూషిస్తూ, హింసిస్తూ సంఘాలపైన, సంఘ సేవపైన, సావుకులపైన కూడా ఇలాగనే మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, ఒకసారి గమనించండి. ఆ నంబూరులో ఉన్నటువంటి ఒక ప్రార్థనా మందిరాన్ని కూల్చివేసినంత మాత్రాన క్రైస్తవ్యం ఏమీ తక్కువ కాదు. అలాగనే హైదరాబాదులో హెబ్రోన్ చర్చిలో ఇలాంటి గొడవలు తీసుకొచ్చినంత మాత్రాన క్రైస్తవ్యం ఏమో భయపడేది కాదు. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రేమటువంటి స్నేహితులారా, మనందరం కూడా ఈ సమయంలో ఒక 2 విషయాలు నేర్చుకొని ముందుకు సాగాలని నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క కృపలో, ఆయన రాకడలో మనందరం ఉన్నామని, దేవుని యొక్క కృప మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని మరి అనేకులు చూస్తూ ఈ యొక్క క్రైస్తవ్యం పైన కోపంగా, అంతేకాకుండా ద్వేషంగా, ఎలాగైనా ఎట్లయినా ఇలాగే చేయాలి అన్నటువంటి వారు లేకపోలేదు. కాబట్టి ఒక మాట నేను చదివి వినిపించాలని మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 3 వచనాలు మనం చదువుకుంటే, మనకు దేవుడు ధైర్యమును, నెమ్మదిని, సమాధానమును, దీవెనను, ఆశీర్వాదమును కలుగు చేసి భయము, భక్తి లేనటువంటి జీవితాన్ని కలుగు చేస్తాడని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి చూద్దాం ఒకసారి. కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైనటువంటి పౌలు, సహోదరుడైన తిమోతియను శుభమని చెప్పారు. ఆయనది మన తండ్రి అయినటువంటి దేవుని నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. అర్థమవుతుందా? కొలస్సీ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు. ఈ రోజున హెబ్రోన్ సంఘంలో కూడా ఉన్నారు. ఈ రోజున కల్వరి సంఘంలో కూడా ఉన్నారు. సో వారందరికీ కూడా శుభాలు తెలుపుతూ ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచున్నాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. అట్టి కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నారు అనేకులు. కాబట్టి ప్రార్థించండి, వీలుగా ఉంటే ప్రార్థించండి, వీలుగా ఉంటే కన్నీటి ప్రార్థన చేయండి. అంతేకాకుండా మీరు చేసే ప్రార్థన, గోజాడే ప్రార్థన, విలువ కలిగినటువంటి ప్రార్థన,
ఏమండి, విజ్ఞాపన ప్రార్థన, ఈ ప్రార్థనల ద్వారా అనేకమైనటువంటి కోట గోడలు కూలిపోయాయి. ఆ కాలంలో ఎరికో గోడలు కూలాయి. ఈ రోజున సంఘాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న గోడలు యేసు నామంలో కూలిపోవునుగాక. ప్రేమటువంటి స్నేహితులారా, మీరందరూ కూడా కలిసి పనిచేయండి. దేవుని యొక్క కృప వద్దిల్లునాగన, ఆయన కృప మీ అందరికి తోడుగా ఉండలాగన. ఓకే, అర్థమవుతుందా? నంబూరులో ఉన్నటువంటి ప్రార్థనా మందిరానికి ఏ ప్రాబ్లం లేదు. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్న హెబ్రోన్ ప్రార్థనా మందిరానికి కూడా ఏ ప్రాబ్లం లేదు. దేవుని యొక్క హస్తము మరి తోడుగా ఉండి ప్రతి కుమారుని, ప్రతి బిడ్డను కూడా ఆశీర్వాదకరంగా మార్చి ఆయన కృపలో దీవెనకరంగా మార్చుకొందురుగాక. అంతేకాకుండా ఈ పరిచర్య దీవెనకరంగా మార్చబడునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.